నమస్కారం అండి. హకీం అబ్దుల్ జబ్బార్ అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. నేను ఉండేది తెలంగాణ సికింద్రాబాద్ చిల్గౌడ యూనిగ్యాస్ ఆపోజిట్ మీ హెల్త్ సెంటర్ ఉన్నది. అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ పేరుతో ఎన్నో చెప్తూ ఉంటాం, మీకు తెలియజేస్తూ ఉంటాం. మూలికల నుంచి హెల్త్ బెనిఫిట్ చేసుకోవాలా, మీరు ఎట్లా ప్రిపరేషన్ కావాలా, మన హెల్త్ మంచిగా కాపాడుకోవాలా. వెల్నెస్ ఇదే అండి. వెల్నెస్ మనం చేస్తూ ఉంటే మన ఎన్నో ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతా ఉంటే ఆ దగ్గర పోం, మనం తెలుసుకుంటా ఉంటే దగ్గర పోం. కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయి కొన్ని తెలియదు. సడన్లీ మనకు షుగర్ వచ్చేసింది, షుగర్ కంటెంట్ వచ్చేసింది బాడీలో, షుగర్ తెలిసింది. మీకు ఇట్లా తెలిసిందంటే మీకు ఇట్లా గుడ్ న్యూస్ ఇట్లా వచ్చింది. మీకు డాక్టర్ గుడ్ న్యూస్, మీకు బ్యాడ్ న్యూస్. ఒకసారి ఏదైనా ప్రాబ్లం షుగర్ కానీ బీపీ కానీ ఈ థైరాయిడ్ కానీ ఈ 3 రోగాలు నేను నమ్మను. ఓకే, మేము మూలికలు ఇచ్చేసి మంచి హెల్త్ చిట్కలు, హెల్త్ డైట్, వారంలో డైట్ ఇచ్చేసి డైట్ ప్లాన్ ఇచ్చేసి పొద్దున నుంచి నైట్ దాకా ఏమి తీసుకోవాలా ఆ డైట్ ప్లాన్ ఇచ్చేసి ఆ చార్ట్ ఇచ్చేసి మీరు హెల్త్ గురించి హెల్త్ క్యూరిఫై అయిపోతుంది. మళ్ళీ అవి రోగాలు రావు. కొంచెం ఎట్లా ఉంటుంది అంటే బాడీలో షుగర్ కంటెంట్, ఇన్సులిన్స్ మీకు తగ్గిపోయింది. గ్లూకోజ్ మాత్రం బాడీలో గ్లూకోజ్ ఎక్కువైపోయింది. గ్లూకోజ్ అది ఎక్కువ అయిపోతే ఏమవుతుంది, గ్లూకోజ్ ఎక్కువ అయిపోతే చాలా మాటకి ఎక్కువ అయిపోతే 400 పెరిగింది, మీకు 2 ఇట్లా ఎక్కువ అయిపోయింది బాడీలో, 300 అయిపోయింది. ఏమంటారు షుగర్, ఆ గ్లూకోజే షుగర్. ఆ షుగర్ బాడీలో ఎక్కువైపోతే ఏమవుతుంది, డాక్టర్ ఏం చేస్తారండి మీరు, ఏమైంది ఎట్లా సీరియస్ అయిపోయిందా, షుగర్ ఇంత పెరిగింది చూసుకోలేరా మీరు, తెలియదా సార్ మా ఫస్ట్ టైం ఇప్పుడు మాకు ఇట్లా అయింది. ఆ టైంలో మీకు వచ్చేస్తే ఈ గోళీ రాసి ఇచ్చేస్తాడు, ఆ మెడిసిన్ రాసి సార్ తీసుకోవాల్సిందే కంపల్సరీ. ఇంకో అయిపోతే సార్ పెట్టండి ఇన్సులిన్స్ పెట్టేస్తారు, సుధీర్ కూర్చో. ఒక్కోసారి మీకు ఆ గ్లూకోజ్ ఇన్సులిన్ తీసుకుంటా ఉంటే ఆ గ్లూకోజ్ మాత్రం పడది. ఆ గ్లూకోజ్ జాగాల గ్లూకోజ్ ఉంటుంది. ఇన్సులిన్స్ పుట్టనీయది. ఇన్సులిన్స్ పైన తీసుకుంటారు కదా మీరు, ఆ అది గోళీ తీసుకుంటారు, పైనుంచి తీసుకుంటారు. ఇన్సులిన్స్ గోళీ తీసుకుంటారు, మంచిగా గుర్తు చేసుకోవాలి. ఇన్సులిన్స్ గోళీ వేసుకుంటే ఆ ఇన్సులిన్స్ ఇనిషన్ తీసుకుంటే బాడీలో అది పెన్కిరాస్ చచ్చిపోతుంది. అప్పుడు పని చేయదు. పెన్కిరాస్ అది పని చేయకుండా అయిపోతుంది, అది కమ్మున అయిపోయి పనుకుంటుంది అది బాడీలో, ఆ లివర్ కింద ఉంటుంది. అది ఒకసారి దానికి పెట్టేస్తే ఏమవుతుంది, ఆ బాడీ పని చేయకుండా అయిపోతుంది. ఒక ఆర్గన్ మీకు పని చేయకుండా అయిపోతుంది, అట్లనే ఉంటుంది, ఉండిపోతుంది అట్లనే. అది అట్లనే ఉండిపోతే ఏమవుతుంది, మీరు జీవితాంతం దేవుడు ఆయుషం ఎన్ని రోజులు ఇచ్చాడో అన్ని రోజుల దాకా ఆ గోళీలు వాడి ఇంకా కిడ్నీ మీద కానీ ఇంకో ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్లో పోతే పెద్దది ఉన్నది ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ మనకు తలుగుతూ ఉంటాయి. ఈ గోల్ అయిపోయినాక ఇది ఇచ్చినాక అది ఇచ్చినాక అది ఇచ్చినాక ఇది ఎన్నో ఇచ్చేసి అదేమవుతుంది, తర్వాత పెద్ద ప్రాబ్లంలో ఇరికిపోతాం మనం, పెద్ద దాంట్లో అయిపోతుంది. దాని గురించి దేవుడు మనకు ఎన్నో మూలికలు ఇచ్చాడు. ఎన్నో మూలికలతో మనం చదువుకోవాలా, మంచిగా చేసుకోవాలా, మన బాడీని మంచిగా చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకవేళ షుగర్ కంటెంట్ కనిపిస్తున్నాయి, భయం పడవద్దు, గొల్లు రాపించుకోవద్దు. మనం ఫస్ట్ టైం వచ్చేసి ఇంటి చిట్కలు అది పాటించాలా. ఎన్ని రోజులు, 7 రోజులు పాటించాలా. 7 రోజులు డైట్ చార్ట్ చేసుకోవాలా. ఆ డైట్ ప్రకారం పొద్దున్న లేచి ఏం తినాలా, నైట్లో ఏం తినాలా, అది మీరు కాకరకాయ రసం కానీ కాకరకాయ జ్యూస్ కానీ పొద్దున తీసుకుంటూ ఉంటే, ఆర్ అల్లం టీ తీసుకోవాలంటే అల్లం టీ, దాల్చిని టీ ఇట్లా తీసుకోవాలి. టీ తాగేదంటే అందులో యాడ్ చేసుకోవాలా. షుగర్ కంటెంట్ తక్కువ చేసుకోవాలా. బొరోన్ షుగర్ తీసుకుంటే లేక బెల్లం, నల్ల బెల్లం తీసుకోవాలా, టాటీ బెల్లం తీసుకోవాలా. ఇది ఇట్లా వాడవచ్చు. వచ్చేసి ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఉప్పు లాక్ సాల్ట్ తీసుకోవాలి, పింక్ సాల్ట్ తీసుకోవాలి ఉప్పులా. ఇవన్నీ మనం ఒక డైట్ చార్ట్ చేసుకోవాలి. మీ ప్రకారం ఒక డైట్ చార్ట్ చేసుకుంటుంటే మీ ఏజ్ బట్టి ఇట్లా ఒక డైట్ చార్ట్ తయారు చేసుకొని మీరు వారంలో చేస్తే
షుగర్ మొత్తం షుగర్ ఉండదు బాడీలో, ఆ గ్లూకోజ్ మాత్ర తగ్గిపోతుంది, ఇన్సులిన్ బాడీలో పుడుతూ ఉంటుంది. ఒకసారి పుట్టేస్తే ఒకసారి అయిపోతుంది. ఎందుకోసం అంటే జ్వరం వచ్చినప్పుడు, టెన్షన్ అయినప్పుడు, డిప్రెషన్ అయినప్పుడు, ఇంకో జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు, జంక్ ఫుడ్ ఎక్కువ అలవాట్లు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయి, రోడ్ల మీద అడ్డమైన రోడ్ల మీద అన్నీ తినేసి మన లైఫ్ టర్న్ చేసుకొని లైఫ్ ఖరాబ్ చేసుకొని ఇవన్నీ వస్తాయి. అప్పుడు ఒకసారి మీకు బ్యాడ్ న్యూస్ మీకు అయిపోతుంది, అలాగే గుడ్ న్యూస్ అయిపోతుంది డాక్టర్లకు. మా నడుస్తూ ఉంటుంది, ఇంకో పేషెంట్లు పుడుతూ ఉంటారు. అలా వచ్చి ఇగోండి తిప్పతీగ గిలో ఇది ఎన్ని బెనిఫిట్స్ అంటే 100 రోగాలకు మంచిగా పనిచేస్తుంది తిప్పతీగ. ఇన్సులిన్స్ పుట్టిస్తుంది, ఈ కాళ్ళు నమిలి తినొచ్చేది, ఈ దంచేసి కాక్షన్ చేసుకొని తాగొచ్చు, మీరు కషాయంలాగా చేసుకొని తాగొచ్చు. ఈ తిప్పతీగ ఇది వాడుతూ ఉంటే దేవుంది అలా కొన్ని రోజులు అలా ఎంత షుగర్ ఉన్నా, ఎంత వైరస్ ఉన్నా, బాడీలో ఏ వైరస్ ఉన్నా మీకు అది వెళ్ళిపోతుంది. ఏ జ్వరం ఉన్నా అన్ని రోగాలకు పనిచేస్తాయి. ఇది వాడుతూ ఉండండి. ఈ తిప్పతీగ ఏడా దొరుకుతుందండి. ఈ తిప్పతీగ తీసుకొని వాడుతూ ఉంటే దేవుని దయాల మంచిగా బెనిఫిట్స్, మంచి రిజల్ట్ పొందవచ్చు మీరు రిజల్ట్. నమస్తే, నమస్కారం. నేను హకీం అబ్దుల్ జబార్, అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. ఇంకా మీరు షుగర్ పైన మీరు మెడిసిన్ తెప్పించుకోవాలంటే ఇంకా తెలుసుకోవాలంటే డైట్ చార్ట్ ఎట్లా వాడాలా, షుగర్ వచ్చిన వాళ్ళకు కొన్ని రోజులలో, వారం 10 రోజుల షుగర్ నార్మల్ అయిపోవాలంటే డైట్ చార్ట్ పంపిస్తా. హాయ్ మని పెట్టండి. ఈ నంబర్ పే 9849461232. హకీం అబ్దుల్ జబ్బార్. నమస్తే.